హలో ఎవ్రీవన్, 10th క్లాస్ మార్క్స్ మెమోస్ మనకి డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనం ముందుగా గూగుల్లో bse.ap.gov.in అని మనం టైప్ చేసి చెక్ చేయగానే ఈ విధంగా మనకి సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 స్కూల్ వైజ్ రిజల్ట్స్ వెబ్ మెమోస్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్ లింక్ని టిక్ చేయండి, ఒకసారి టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ విధంగా మీ స్కూల్కి సంబంధించినటువంటి లాగిన్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. వాటిని మీరు వేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి టెక్స్ట్ని కూడా ఇక్కడ ఫిలప్ చేయండి. ఈ విధంగా టెక్స్ట్ ఫిలప్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మళ్ళీ మనకి అడుగుతుంది, ఇవన్నీ కరెక్టేనా అని అడుగుతుంది. ఈ వివరాలన్నీ కరెక్ట్ అయినట్టయితే ఇక్కడ నింపి ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు. లేదంటే స్కూల్ యూడైస్ కోడ్, అలాగే హెచ్ఎం నెంబరు, అలాగే మెయిల్, ఇక్కడ క్రింద మనకి పిన్ కోడ్ వేయాలి. వేసి కన్ఫర్మ్ అనే షెడ్యూల్ యూడైస్ కోడ్ అని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయగానే ఈ విధంగా రిజల్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏప్రిల్ 2024 స్కూల్ వైజ్ రిజల్ట్ అని ఉంది పైన, రెండోది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి చూడండి, టోటల్గా మన రిజల్ట్ మొత్తం కనిపిస్తుంది మార్క్స్తో సహా. అయితే ఇప్పుడు ఎవరి తాలూకా మార్క్స్ మేము కావాలో మీరు ఈ సైడ్ని మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ హాల్ టికెట్ నెంబరు బ్లూ కలర్లో కనిపిస్తుంది. దీని మీద జస్ట్ మీరు టచ్ చేస్తే చాలు, అంటే మొబైల్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ స్టూడెంట్ తాలూకా మార్క్స్ మేము ఇక్కడ మనకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటాం? ఇక్కడ మనం స్క్రీన్ షాట్ తీసుకొని మనం ఈజీగా దీన్ని మనం తీసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఆప్షన్లో మనకి ఎక్కడ డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది, ఆ విధంగానే సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద మనం జస్ట్ మన ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కిందని ఇక్కడ చూడండి, కిందకి వెళ్ళినట్లయితే ప్రింట్ ఆప్షన్ మీకు ఉంది. ఇక్కడ ఈ ప్రింట్ ఆప్షన్ తర్వాత ఇక్కడ ప్రింట్కి వెళ్ళండి. ప్రింట్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, పైన మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని అడుగుతుంది. ఇక్కడ జస్ట్ ఇలా మనం టచ్ చేస్తే చాలు, అది పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం సేవ్ అని ఆప్షన్ కొట్టగా అనేది సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ని ఆ విధంగా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం 10th క్లాస్ తాలూకా మార్క్స్ మెమోస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్క్రీన్ షాట్ కానీ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా మనకి క్రిందని ప్రింట్ అని వస్తుంది. ఆ ప్రింట్ దగ్గర మీరు జస్ట్ ఒకసారి ఈ ప్రింట్ మీదుగా టిక్ చేస్తే మళ్ళీ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అనగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి డౌన్లోడ్ అయిన చూడండి, ఇంటర్నల్ స్టోరేజ్లోకి మనకి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్స్లోకి డౌన్లోడ్ చేసుకుందాం. ఈ విధంగా డాక్యుమెంట్స్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. మీ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే అందులో మీకు ఈ మార్క్స్ మెమో అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్లు తీసుకోవచ్చు. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోగలరని కోరుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.